తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నోరు తిరగరాని పేరైతే కాదు. ఓ మణిపూరు, త్రిపుర, ఈశాన్య భారతదేశంలో ఉన్నోళ్ళ పేర్లు వాళ్ళకుడు జర్ర కష్టమే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి పేరు మాత్రం మస్తు ముద్దుగానే ఉంటుంది. కాకుంటే ఎక్కడ తక్లీవత్తున్నదో ఏందో తెలియదు. కానీ కొంతమంది ఆయన పేరు మర్చిపోతే ఇంకొందరు మాత్రం ఆ పేరును ఒక్కో తీరుగా పిలుస్తున్నారు. ఒకరు రేవనాథ్ జీ రెడ్డి అని, ఇంకొకరు రేవన్న రెడ్డి అని, ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తున్నారని మనం దినం వార్తలు చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు పువ్వు పార్టీ లీడర్ సీఎం రేవంత్ అన్నకు ఇంకో పేరు పెట్టింది. మరి అది ఏందో, ఆ పేరు ఎందుకు పెట్టిందో అరుచుకుందాం పని. రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు, కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవతి రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది. అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓష్ని కథ పాడుగాను మహిళలకిచ్చిన హామీలను మతికి పెట్టుకునేందుకు ఏకంగా సీఎం రేవంత్ అన్న పేరునే మార్చుకొని రేవత్ రెడ్డి అని పెట్టుకోమంటున్నది కదా. ఏందో మరి ఈ నడుమ చాలా మంది రేవంత్ అన్న పేరు మీదనే వాడుతున్నారు. ఇన్ని దినాలు సీఎం రేవంత్ అన్న పేరు మర్చిపోయిందన్న వార్తలు చూసినాం. ఇక ఇదివరకు మాజీ మంత్రి హరీష్ అన్న మాట్లాడుకుంటా ఇస్తానని హామీ ఇచ్చిన హామీలన్నీ ఎగబెట్టిండు కాబట్టి ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలిచడే కాదు, ఇచ్చిన హామీలన్నీ తీర్చదాకా ఎగవేతల రేవంత్ రెడ్డి అంటమని చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పుడు పువ్వు పార్టీ మహిళా లీడర్ మేకల శిల్పారెడ్డి అక్క సీఎం రేవంత్ అన్న పేరును రేవత్ రెడ్డి అని మార్చుకోవాలని చెప్పింది. పక్క పాటోళ్లను పక్కన పెడితే సొంత పాటోళ్లు సుతం సీఎం రేవంత్ అన్న పేరు మర్చిపోతున్నారు. ఇటు ఏదన్నా ప్రోగ్రాంలకు హాజరు పడితే అక్కడున్న యాంకర్లు సుతం రేవంత్ అన్న పేరును యాది పెట్టుకుంటలేరు. మరి కావాలనే చేస్తున్నారో నిజంగానే రేవంత్ అన్న పేరు యాదుకుంటలేదో లేకుంటే ఆయనది సీఎం స్థాయిని గుర్తేస్తలేదో తెలియదు. గాని సీఎం రేవంత్ అన్నకు మాత్రం ఇప్పుడు పేరు గుర్తింపు కష్టం వచ్చినట్టే ఉన్నదని అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నాకు కాకున్నా నేను కూకున్న సీఎం కుర్చీ కన్నా గౌరవమయ్యూరని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బతిమలాడుకునే పరిస్థితి వచ్చిందని కొంతమంది అప్పటి ముచ్చటను యాద్ చేస్తున్నారు. మరిగా సీఎం కుర్చీలా కూకుండి ఏడాది దాటినా రేవంత్ అన్న పేరు మాత్రం యాదికి పెట్టుకుంటలేరంటే చిత్రమే పోండ్రి.